ఈ విషయంలో వాళ్ళిద్దరేమైనా గొడవ పడతారంటావా వదినా? ఎందుకు అన్నపూర్ణ భయపడుతున్నావు? సత్య చేసింది తప్పుడు పని కాదుగా, మంచి పనే కదా. మంచి పని కాదు. ముమ్మాటికి అది తప్పుడు పనే. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? నేను రాలేదు, వచ్చేలా చేశారు. నా భర్తతో వాణ్ణి కొట్టించి మీరు మీకు రావాల్సిన డబ్బుని వసూలు చేసుకున్నారు. సత్యగారేమైనా వీధి రౌడీ అనుకొని మీరొచ్చి మీ బాధను ఆయనకి చెప్పుకున్నారా? వీధి రౌడీ అని ఎందుకు అనుకుంటాం మంజు? మీరు చేసింది అదే కదా. మీరు చెప్పగానే సత్య వెళ్లి అతన్ని కొట్టాడు అంటే ఈ కొట్లాటలు గొడవలు వీధి రౌడీలే కదా చేసేది. వీధి రౌడీ కాదు, సత్య మా దృష్టిలో దేవుళ్ళంటోడు. నేను చీటీలు నడిపేది చట్ట ప్రకారం కాదు కాబట్టి మీ పోలీసులకి చెప్పుకోలేను. మా మనిషి అని సత్యతో చెప్పాం. అతను ఒక పెద్ద మనిషిలా మాకు సహాయం చేసి మాకు రావాల్సిన డబ్బు మాకిప్పించాడు. ఏమా, ఇంటి అల్లుడితో ఇలాంటి పనులు చేయించకూడదనే విషయం నీకూడా తెలీదా? మధ్యలో నేనేం చేశానే? మీ అత్తయ్య పడుతున్న బాధ చూడలేక ఆమె మనమ్మతో చెబితే సత్యకి చెప్పి ఇక రావు అనుకున్న డబ్బులు ఇప్పించింది. కాదు మంజు, ఇప్పుడు నువ్వు మీ ఆయన గురించి మాతో గొడవ పడ్డానికి వచ్చావా? సమయానికి అతన్ని కొట్టేటప్పుడు నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే దెబ్బ ఎక్కడో తగలరాని చోటు తగిలితే ప్రాణం పోతే నా భర్త మీ కారణంగా హంతకుడు కూడా అవుతాడు కదా. ఎందుకే పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తావు? మీ ఆయనకి సపోర్ట్ గా మినిస్టర్ గారు ఉన్నారు కదా. మినిస్టర్ అండ ఉందని ఇలా ఎవరిని పడితే వాళ్ళని కొడుతూ పోతే ఊరుకుంటారా? నా భర్త ఏమైనా రౌడీ అనుకుంటున్నారా? ఏంటమ్మా ఊరికే నీ గొడవ? నీ భర్త ఆ మినిస్టర్ దగ్గర చేసే పనేంటి? రౌడీజమే కదా. మనింటి మనిషి కాబట్టి మనం అలా అనలేము. సత్యకు బయట రౌడీ అనే పేరే ఉంది. ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఆయన్ని రౌడీ అనే అనుకుంటున్నారు. మంజు, నువ్వలా బాధపడకమ్మా. కాస్త మంచిగా ఉండబోతున్నాం అనుకునేసరికే మీలాంటి వాళ్ళు రావడం, ఆయనకి మీ కష్టాలు బాధలు చెప్పేసరికి మీకు మేలు చేయాలి మంచి చేయాలనుకొని అతను మాత్రం రౌడీగా ముద్ర పడిపోతున్నాడు. ఇంకొకసారి ఇలాంటి పనులు మీరు సత్యకు చెప్పొద్దు. చెప్తే మాత్రం మర్యాదగా ఉండదు. అమ్మ మంజు, మంజు ఆగమ్మా. మంజు, సత్యగాడి వివరాలు కూడా కావాలి. వాడా మినిస్టర్ అండ చూసుకొని చాలా క్రైమ్స్ కూడా చేశాడంట. నేను కూడా మీ సిఐ ఫైల్ తయారు చేసే పనిలో ఉన్నాను. ఏంటమ్మా ఊరికే నీ గొడవ? నీ భర్త ఆ మినిస్టర్ దగ్గర చేసే పనేంటి? రౌడీజమే కదా. సత్యకు బయట రౌడీ అనే పేరే ఉంది. సత్యగారిని పాత సత్యగారు కానివ్వకుండా చూడాలి. అలాంటి సిన్సియర్ ఆఫీసర్ 3 నెలలు సస్పెండ్ అయ్యి తను చేసే జాబ్కి దూరంగా ఉండాల్సి వచ్చింది అంటే దానికి కారణం ఈవిడ గారే.
మంజు మంజు మేడం మీరిక్కడున్నారేంటి? నాకు చిన్న పనుండి ఆగాను. నువ్వేంటి ఈరోజు స్టేషన్కి వెళ్ళలేదా? వెళ్ళాలి. దారిలో అమ్మని చూసి వెళ్దామని చూసొస్తున్నాను. ఏంటి మంజు డల్గా ఉన్నావు? అదేం లేదు మేడం, నేను నార్మల్గానే ఉన్నాను. నువ్వేదో బాధల్లో ఉన్నట్టుగా నీ మొహం చూస్తేనే అర్థమవుతోంది. ఏంటో చెప్పు. నాకు చెప్పుకోక ఇంకెవరికి చెప్పుకుంటావు? పర్లేదు చెప్పు. ఏమో మేడం, ఒక సమస్య పోయింది అనుకునే లోపే మరొక సమస్య వచ్చి పడుతుంది. సత్య గారిని అందరూ ఒక రౌడీలా చూస్తున్నారు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. సత్య గతంలో చేసిన పనులను ఏదో ఒకనాడు ఎవరో ఒకరు గుర్తు చేస్తూనే ఉంటారు. అలా వాళ్ళు మాట్లాడిన మాటల్ని నువ్వు సీరియస్గా తీసుకోకు. అది కాదు మేడం, సత్యగారు కూడా పాత సత్యగారిలాగే ఉండాలని చూస్తున్నట్టుగా అనిపిస్తున్నప్పుడు నాకు కూడా భయం వేస్తూ ఉంటుంది. మంజు, ఎవరో ఏదో అంటున్నారు అనేది వదిలేయ్. నేను చెప్పేది విను. సత్య జీవితంలో గతం అనేది వచ్చిపోయిన మేఘం లాంటిది. మేఘం అనేది వర్షించి మాయమైపోతుంది. సత్య పాత సత్య కాదు. సరే మేడం, నా విషయం వదిలేయండి. మీరు కూడా దేని గురించో బాధపడుతున్నట్టున్నారు. కాలంతో పాటే కొన్ని సంఘటనలు కనిపించకుండా పోతాయి అనుకున్నప్పుడు ఉండే ఆనందం వేరు. మనసులో ముద్రలా మిగిలిపోయినవి తిరిగి కళ్ల ముందు కనిపించినప్పుడు మనసు మళ్లీ ఊగిసలాడుతుంది. ఈ మధ్యన అలాంటివి నా కళ్ళు చూశాయి. కలవరపడుతున్న మనసును కదలకుండా చేద్దామనే ఇలా పక్కకొచ్చాను మంజు. అదేం కాదు మేడం. నిదానంగా అర్థమవుతుందిలే. రా, నిన్ను స్టేషన్ వరకు డ్రాప్ చేస్తాను. పర్వాలేదు మేడం, నేను వెళ్ళిపోతానులేండి. నేను డ్రాప్ చేస్తానన్నాను కదా మంజు. లేదండి, పర్వాలేదు, నేను వెళ్తాను. నాకే సమస్యలున్నాయని అనుకుంటున్నాను, కానీ పాపం కిరణ్మయ్ గారికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఆడదానిగా పుడితేనే అన్ని కష్టాలు వస్తాయా? నా పేరు సత్య. ఓ, నువ్వేనా సత్య అంటే? నాకంటే ముందే నా పేరు మీకు నోటీస్ అయిందనుకుంటా. పోలీస్ స్టేషన్లో అలా పేర్లు తెలిసేది ఎవరివో నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇట్స్ ఓకే. నువ్వు చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపడ్డానికి వచ్చినట్టున్నావు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. తప్పులు చేసిన వాళ్ళని సరిచేయడమే ఈ సత్య పని. అంతేకాని ఈ సత్య ఎప్పుడు తప్పు చేయడు. గుడ్. మూర్తి, సత్య సార్కి టీ పట్టుకురా. మంచి మాట చెప్పారు. సత్య ఎప్పుడు మంచే చెప్తాడు. ఇప్పుడు కూడా మీకు మంచేదో చెడేదో చెప్పడానికే వచ్చాను. మంచి చెడుల గురించి నీలాంటి వాళ్లతో చెప్పించుకోడు ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ విక్రమ్. చూడు సిఐ, నువ్వు ఎవరో ఏంటో నాకు అనవసరం.